హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించినటువంటి ఈరోజు మరో లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ న్యూస్ అయితే చూద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే పాస్ అవ్వాలని కోరుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఎంతమంది చూద్దాం లైక్ చేసి కోరుకుంటున్నారు అనేది. వివరాలకు వస్తే కనుక ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు వచ్చేసరికి వార్షిక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తంగా చూస్తే కనుక మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరిగినట్లు పరీక్షల్లో 75% మంది చాలామంది 75 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఎవరైతే ఇంటర్ సంబంధించి ఉంటారో 2023-24 సంబంధించి వొకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,000, రెండవ సంవత్సరం 5,35,000, మొత్తంగా కలిపి చూస్తే 10,52,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు హాజరయ్యింది 90,99,000 మంది పైగా హాజరయ్యారు. అయితే మొత్తంగా చూస్తే 52,000 పైగా డొమ్మా కొట్టారనమాట. అయితే ఈ పరీక్ష ఫలితాలు వెంటనే చూస్తే కనుక ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించేశారు. ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారంట. తర్వాత ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 4 నుంచి మనకు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ 2వ వారంలో మన ఫలితాలు అయితే వస్తాయి. 2వ వారం అంటే గుర్తు చేసుకోవచ్చు 13 లేదా 14 తారీఖులో ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అంతకంటే ముందుగా జరిగితే కనుక ఇంకా ముందు వారం తెచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అలాగే ఎన్నికల నేపథ్యంలో వీళ్ళని త్వరగానే ఫలితాలు తేడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అద్భుతం జరిగితే ఏప్రిల్ 7వ తేదీన, లేదు అంటే రెగ్యులర్గా అయితే మాత్రం 14వ తేదీన ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలనుకుంటే మాత్రం మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి.